నిన్న మీరు 10th వార్డ్ లో ప్రచార కార్యక్రమాలు జరిపినారు. సో దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ ఒక బ్యాక్ స్టెప్ వేసింది కదా. సో అసలు ప్రజా తీర్పు తనకు ఏకగ్రీవంగా రావడం, సో తను వెనుకకు తగ్గడం ఎట్లా చూస్తాను? ఏ పార్టీ వెనక స్టెప్ వేసింది కాదు. గుల్లపల్లి వాణి భరత్ గౌడ్ గారు మంచి విద్యావేత్త, అందరికీ అందుబాటులో ఉండి పదవి లేనప్పుడే గుట్ట ఏ వార్డు పోయినా నా కుటుంబ సభ్యులని చెప్పి ప్రతి వార్డుకు సుపరిచితాలు. గతంలో వాళ్ళ భరత్ గారు ఉప సర్పంచ్గా 2 సార్లు ఉప సర్పంచ్గా పట్టణం మొత్తం సేవలు అందించారు కాబట్టి 12 వార్డులో ఏ వార్డు పోయినా యూనివర్స్ కాబట్టి నిన్న మేము ఆ వార్డుకు పోతే మా సొంత కూతురు మా బిడ్డ చైర్మన్ అవుతుందంటే మాకు చాలా సంతోషం. భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళంతా చెప్పడం, పక్క అభ్యర్థి కూడా ఎందుకు అంత మంచి అభ్యర్థి మా నియోజకవర్గం మా వార్డులోనే చైర్మన్ అభ్యర్థి అని చెప్పి వాళ్ళు కూడా విడ్రా చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ లెక్క ముందుకు పోతుంది. ముఖ్యంగా యారుట తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి దీన్ని గౌరవ ముఖ్యమంత్రితో ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి ప్రతి వార్డుకు మేము హామీ ఇవ్వడం జరిగింది. నిన్న సుమారు మొన్న 6 వార్డులు నిన్న 6 వార్డులు ప్రచారం చేసినప్పుడు మంచి స్పందన. మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, చేయి గుర్తుకే ఓటేస్తాం, 12 మందికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మా అక్క చెల్లెలు అయితే హారత బట్టి స్వాగతం పలికి ఇళ్లలో కూర్చోబెట్టుకొని తప్పకుండా భారీ మెజార్టీ అని చెప్పి నేను చెప్పడం, ఇలా వాణి భరత్ గారు యూనివర్స్ కావడం చాలా సంతోషం. ముఖ్యంగా యాదాద్రి జిల్లా అధ్యక్షునిగా, డిసిసి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా 6 మున్సిపాలిటీలు గెలిపించి మా రేవంత్ అన్న కానుక ఇస్తా. ఎందుకంటే ఏ కుటుంబం అయినా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు స్వాగతం పలుకుతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ జరుగుతున్న 119కి 100 పైన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతుంది. మా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి సహకారంతో ఈ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ, ఆలేరుకు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సేవకుడిగా నాకు సేవ చేసే అదృష్టం కల్పించారు కాబట్టి మొన్న జరిగినటువంటి సర్పంచ్లో 170%, ఇవాళ ఉన్నటువంటి ఆలేరులో 2 మున్సిపాలిటీ కూడా అక్కడ 12 ఇక్కడ 12 24 కూడా గెలిపించుకొని రేవంత్ అన్న కానుక ఇస్తానని మాటించడం, ఆ రకంగా ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు. ఇలా వాణి భరత్ గౌడ్ గారు యూనివర్స్ కావడం చాలా సంతోషం. ఇలా తెలంగాణలో ఒక మహిళ చదువుకున్న విద్యావంతురాలను ఇక్కడ చైర్మన్ ప్రకటించగానే ఉన్న 12 వార్డులో కూడా ఎఫెక్ట్ పడ్డది. అంటే రేపు అభివృద్ధి చేసే వ్యక్తిని కోరుకోవాలని చెప్పి ఇలా చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి ఆమెకి యూనివర్స్ కావాలని ఆ వార్డులు కోరుకురు. అట్లా ఇనామేట్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. సో వాణి భరత్ గౌడ్ గారి విజయంతో పాటు జిల్లాలో కూడా ఏ విధంగా ఫోకస్ పడబోతుంది? ఎందుకంటే మీ మీద రేవంత్ రెడ్డి గారు ఒక డిసిసి అధ్యక్షుడిగా జిల్లాకు, యాదాద్రి భువనగిరి జిల్లాకి నియమించినారు కదా. సో ఇదే తరహాలో ఇంకా జిల్లాలో ఏ విధంగా ప్రెజర్ పడబోతుంది? ఎందుకంటే ఒక మంచి శుభసూచకంగా మనం ఇది భావించుకోవచ్చు. సో మీరేం చెప్పాలండి? తప్పకుండా రేపు రిజల్ట్ కూడా ఇదే విధంగా వస్తుంది. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. చౌటుప్పల్ కూడా ఒకటి యునానిమస్ అయింది. భువనగిరి కూడా 2-3 యునానిమస్ ప్రయత్నం చేస్తే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇక్కడ యారుట్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు లేరు. మీరు చూస్తున్నారు 12 వార్డులకు 6 వార్డులు వీళ్ళు 6 వార్డులు కానీ డమ్మీలను తీసుకొచ్చి నామినేషన్ చేయించుకున్నారు. సరే ఏం నామినేషన్ చేసినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏ పార్టీతో పోటీ లేదు. మా కాంగ్రెస్లో ఒక్కొక్క వార్డుకు 4 పోటీ చేసినారు. బీఆర్ఎస్ బీజేపీ 2 చీకటి ఒప్పందాలతోటి ఏదో బరిలో నిలవాలనుకున్నాయి కానీ ప్రజలకు అర్థమైపోయింది. ఆలేరులో 12 సీట్లకు గాను ఇక్కడ గుట్టలో 12 సీట్లకు మాకు పోటీ లేదు. అక్కడ 12 ఇక్కడ 12 గెలుచుకోబోతున్నాం. సో చూస్తున్నారా ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం. ఈనాడు ప్రజలు ఏదైతే వెళ్ళినప్పుడు ప్రచార కార్యక్రమంలో భాగంగా బీర్లా గారిని స్వాగతించడం, సో అదే విధంగా ప్రజలు అభివృద్ధికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలకి ఈనాడు పునాదులు వేయాలి, ఈనాడు సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రజాపాలనలో భాగంగా ప్రజలు కూడా ఈనాడు వాణి భరత్ గౌడ్ గారికి ఈనాడు అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరంగా చూసుకోవచ్చు. సో ఇదే విధంగా ఈనాడు జిల్లా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈనాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈనాడు ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి ప్రజలు ఈనాడు ఈ విధంగా తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈనాడు ప్రజలు గుర్తించి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రభుత్వ బీర్లా గారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ అజయ్ తో కృష్ణ.